హైదరాబాద్ మెహదీపట్నంలో ఓ మందుబాబు హల్చల్ చేశాడు. ఎన్ఎండీసీ సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తుండగా రిజ్వాన్ అనే వ్యక్తి పోలీసులకే ఎదురు తిరిగాడు. కత్తితో బెదిరిస్తూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అనంతరం పోచమ్మ బస్తీలోని అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్లోకి దూరి తాళం వేసుకున్నాడు. పోలీసులు అతన్ని బయటకు తీసుకొచ్చి మెహదీపట్నం పోలీస్ స్టేషన్కి తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నకిలీ వైద్యుడి వ్యవహారం కలకలం రేపింది. ఫేక్ సర్టిఫికేట్లతో ఆసుపత్రిని నడుపుతున్న నకిలీ వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది ఫిబ్రవరి నుండి రాజశేఖర్ అనే వ్యక్తి నకిలీ సర్టిఫికేట్లతో ఆయుష్ ఆసుపత్రి నడిపిస్తున్నారని డిఎంఎండ్హెచ్ఓ అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో తనిఖీలు చేసి రాజశేఖర్ నకిలీ వైద్యుడిగా గుర్తించామన్నారు. వెంటనే అతన్ని అరెస్ట్ చేసి ఆసుపత్రిని సీజ్ చేసినట్టు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నకిలీ వైద్యులను నమ్మి మోసపోవద్దని అధికారులు సూచిస్తున్నారు.